నమస్తే, ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి మాట్లాడతాను నేను. లాస్ట్ వీడియోలో మీకు చక్ర అంటే ఏమి ఆ వీడియో కంప్లీట్ చేసేదానికి ఇంకా నిండా విషయాలు ఉంది. లాస్ట్ వీడియోలో మీకు చక్రాలంటే ఏమి ఎట్లా అని చెప్పింది కదా. ఇప్పుడు చూడండి చక్రాలు ఎట్లా ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పింది కదా ఫనల్ టైప్ ఉంటుంది అట్లని. ఈ పైక ఉండేది పెద్దవాళ్ళకు ఉండే చక్రం ఫనల్ టైప్ ఉంది చూడండి. కింద ఉండేది బిడ్డలు చిల్డ్రన్ కు అట్లా ఉంటుంది. పెద్దవాళ్ళకు పైక ఉండేది చూడండి, కింద ఉండేది చిల్డ్రన్స్ బిడ్డలు చక్రాలు అట్లా ఉంటుంది. పైక ఉండేది పెద్దవాళ్ళకు చక్రాలు ఎట్లా ఉంటుంది అది ఫోటో. ఓకే, ఈ చక్రాలు దీనికి రెండు ముఖాలు ఉంది. అట్లంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ చక్రాలు బోత్ సైడ్స్ ఉంది. ఒక సైడ్ మాత్రం ఉండేది మీ తల పైక ఉండేది చూడండి సహస్రార చక్ర, అది ఒక ఫేస్ మాత్రం ఉంది చూడండి, ఒకటి మాత్రం ఉంది. అట్లనే కింద ఉండేది రూట్ చక్ర, ఇక్కడ చూడండి రూట్ చక్ర, దీనికి ఒక ఫేస్ రెండు లేదు. సహస్రార చక్ర మూలాధార చక్ర దీనికి ఒక ఫేస్ మాత్రం ఉంది. ఈడ ఆగ్నేయ ఈడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. విశుద్ధి ఈడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఓకే, మూలాధార సహస్రార, మూలాధార కింద ఉండేది లాస్ట్ చక్ర, సహస్రార పైక ఉండేది. ఇది మాత్రం ఒక ఫేస్ ఉంది దీనికి. ఇంకా 5 చక్రాలు దానికి రెండు ఫేస్ ఉంది, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు ఉంది. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇట్లా ఉంటుంది. గాట్ ఇట్ రైట్. మీకు నేను చెప్పింది కదా ప్రభావళి, మీరు రేఖి క్లాస్కి వస్తే మీకు ఇదంతా మీకు నేను చూపిస్తాను. యూ కెన్ సీ ఆన్ యువర్ నేకెడ్ ఐ, యూ కెన్ టచ్ అండ్ ఫీల్. దీన్ని ప్రభావళి అట్లా అని చెప్తారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అట్లా అని చెప్తారు. ఓకే, చక్రాలు ఉంది చూడండి, చక్రాలు బయోప్లాస్మిక్ బాడీ అని చెప్తారు. యూ కెన్ సీ అండ్ ఫీల్ ఇన్ ది రేఖి క్లాస్. ఇప్పుడు ఈ చక్రాలు 105 మైనర్ అండ్ మేజర్ చక్రాస్ ఉంది. చక్రాలకు డైరెక్ట్ గా గ్రంథిలు కనెక్షన్ అయింది. గ్రంథి అంటే ఏమి, ఇంగ్లీష్ లో గ్లాండ్స్ అట్లా అని చెప్తారు. గ్లాండ్స్ ఏం పని చేస్తుంది, మీ బైకో మోటార్ వెహికల్ కో ఇంజిన్ పనిచేసేదంటే దానికి లోపల మీరు ఆయిల్ వేస్తారు. ఆయిల్ లేకుండా పోతే పిస్టన్ మూమెంట్ బాగా రాదు, ఫ్రిక్షన్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ అవాయిడ్ చేసేదానికి మీరు ఆయిల్ వేస్తారు ఇంజిన్ లోపల. మోటార్ ఏమి మీరు బైకు స్కూటరు కారు వ్యాను లారీ ఏముంది దానికి ఆయిల్ వేస్తారు మీరు, ఇంజిన్ ఆయిల్. అది వేస్తే మాత్రం మీకు ఇంజిన్ పారుతుంది, లేకపోతే ఇంజిన్ సీజ్ అవుతుంది. జాస్తి హీట్ ఫ్రిక్షన్ అవుతుంది చూడండి, అప్పుడు హీట్ అవుతుంది. హీట్ అయితే పిస్టన్ ఇంజిన్ లోపల స్టక్ అయి సీజ్ అవుతుంది. అట్లా భగవంతుడు ఏమేమి లోపల చేసిండాడు చూడండి. దీని లోపల ఏమి మిషన్ అరేంజ్ చేసి పెట్టిండాడు, దానికి ఆయిల్ వేస్తాడు. ఆయిల్ యాడ్ నుంచి వస్తుంది, ఆయిల్ లేదు, జ్యూసెస్ ఎంజైమ్స్. మీరు జీర్ణక్రియ కరెక్ట్గా మీకు జీర్ణం అయ్యేది కావాలంటే లోపల మీకు ప్యాంక్రియాస్, లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇదంతా జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జ్యూస్ అంతా లోపల మీ స్టొమక్ దాని లోపల పోయి పడుతుంది. అది పడితే మాత్రం మీకు జీర్ణం అవుతుంది, లేకపోతే జీర్ణం అయ్యలేదు. అట్లా 105 చక్రాస్ లో 105 గ్లాండ్స్ ఉంది, గ్రంథులు ఉంది.
ఆ గ్రంథిలో చక్రాలు తిరుగుతుంది చూడండి, అప్పుడు బ్లడ్లా ఇది పంపు చేస్తుంది. పంపు చేసి బ్లడ్లో ఇది మిక్స్ అయ్యి మీరు లోపల ఏమేమి ఆర్గన్స్ ఉంది ఆ ఆర్గన్స్ పనిచేసేదానికి ఈ జ్యూసెస్ లోపల పోయి యాక్టివేట్ చేస్తుంది. క్యాటలిస్ట్, ఇంగ్లీష్లో క్యాటలిస్ట్ అట్లని చెప్తారు. క్రియా, ఆ క్రియ యాక్షన్స్ కావాలంటే ఈ జ్యూస్ లోపల పోతే మాత్రం యాక్షన్ అవుతుంది, లేకపోతే యాక్షన్ కానాపదు. ఈ గ్రంథులు బాగా పని చేసేదానికి ఎనర్జీ ఇచ్చేది ఈ చక్రం. ఈ చక్రం బాగా తిరుగుతూ ఉంటే మాత్రం గ్రంథులు కరెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే గ్రంథులు పనిచేసేలేదు. తెలిసిందా? ఓకే. ఈ గ్రంథిలో మేజర్ గ్రంథులు ఏమేమంటే సహస్రార చక్రాలు 2 గ్రంథి ఉంది. ఒకటి పైన్ గ్లాండ్, ఇంకొకటి హిపోథాలమస్ గ్లాండ్. ఈడ విశుద్ధి చక్రం దగ్గర, అనాహత చక్రం దగ్గర పైన్ గ్లాండ్, సహస్రార చక్రం దగ్గర హిపోథాలమస్ గ్లాండ్. ఈడ లోపల మీకు థైరాయిడ్, పారాథైరాయిడ్, విశుద్ధి చక్రం థైరాయిడ్, పారాథైరాయిడ్. అనాహత చక్రం ఈడ క్రియాలో ఇది జీర్ణ క్రియాలు అవుతుంది చూడండి, మణిపుర చక్ర. ఆడ ప్యాంక్రియాస్, ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది, గాల్ బ్లాడర్, స్ప్లీన్, లివర్. కింద వస్తే ప్రాస్టేట్ గ్లాండ్, స్వాదిష్టాన చక్ర. అట్లా ఒక చక్రాలకు గ్లాండ్స్ ఉంది. ఆ గ్లాండ్స్ కరెక్ట్గా పనిచేయాలంటే చక్ర కరెక్ట్గా పనిచేయాలి. కరెక్ట్గా చక్ర పనిచేసేదంటే మీరు ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే మాత్రం చక్ర కరెక్ట్గా బాగా తిరుగుతూ ఉంటుంది క్లాక్ వైజ్, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. మిమ్మల్ని నేను కొట్టేస్తాను, మిమ్మల్ని నేను తిట్టేస్తాను, అప్పుడు మీకు నెగటివ్ ఎమోషన్ వస్తుంది. నెగటివ్ ఎమోషన్ వస్తే ఏమవుతుంది, చక్రాలు స్పీడ్గా తిరుగుతుంది, లేకపోతే తక్కువ తిరుగుతుంది. ఇదంతా ప్రాబ్లం అవుతుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ పర్ఫెక్ట్లీ, అండ్ దెన్ యూ హ్యావ్ టు కీప్ ది చక్రాస్ ఇన్ అ వెరీ ఎనర్జెటిక్ వే. చక్రాస్ ఎనర్జెటిక్గా ఉంటే దానికి ఏం చేస్తుంది అంటే, మీరు నోట్లో ఏం తింటారో అది సాత్విక్ ఫుడ్ తీసుకోవాలి. తమసిక్, రజసిక్ ఫుడ్ తీసుకుంటే అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. దానికే మీకు నిద్ర వచ్చేది, పని చేసేదానికి ప్రాబ్లం అవుతుంది, మీ ఎనర్జీ తక్కువ అవుతుంది. ఇదంతా ప్రాబ్లం ఏమంటే చక్రాలు. ఈ చక్రాలకు ఎనర్జీ కరెక్ట్గా ఇచ్చేదంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే పవిత్రంగా ఉంటుంది చక్రాలు. ఈ చక్ర ధ్యానమ్స్ నిండా వెరైటీ ధ్యానమ్స్ ఉంది. నేను మీకు ఈ చక్ర ధ్యానం చేసేది ఎట్లా అని నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్పిస్తాను. థ్యాంక్ యూ.